నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా పరిశ్రమలో డైరెక్టర్ వంశీ గారి మార్కు చాలా ప్రత్యేకం. ఆయన ఏ సినిమాను తెరకెక్కించినా ఆయన స్టైల్లో జనాలకు దగ్గరయ్యేలా, జనాలు మెచ్చేలా సినిమాలు తీయడంలో ఆయన దిట్ట అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఒక సంస్కృతిని ఇతివృత్తంగా చేసుకొని దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటూ ఒక చక్కటి దృశ్య కావ్యాన్ని మన అందరి ముందు అందించి అందరితో ఔరా అనిపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రికార్డింగ్ డాన్స్ అంటే పేరొందిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఆ రికార్డింగ్ డాన్స్ ఇతివృత్తం నేపథ్యంలో కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్స్ అంటూ ఒక సినిమాను తెరకెక్కించారు. అసలు ఆయనకు ఆలోచన ఎలా వచ్చింది? ఆ సినిమాను తీసే టైంలో ఆయన ఎవరెవరిని అనుకున్నారు, తెర మీదకి ఎవరెవరు వచ్చారు, సినిమా తెరకెక్కిన తర్వాత వంశీ గారి ఆ ఫీల్ ఏంటి ఆ సినిమా మొత్తం చూశాక, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా వంశీ గారి సినిమాలకు సంబంధించి ఏ వీడియో చేసినా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, మామూలుగానే గతంలో మీరు చెప్పారు ఈ రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి ఎక్కడ స్టార్ట్ అయ్యింది, వాళ్ళ తర్వాత దీన్ని జీవనోపాధిగా ఎలా తీసుకున్నారు అన్న విషయానికి సంబంధించి అసలు ఆయనకు ఈ సినిమాకి సంబంధించి చేయాలన్న ఆలోచన ముందు ఎందుకు వచ్చింది? వంశీ గారు ఆయన మొట్టమొదట రాసుకున్న పేరు, ఆయన రిజిస్టర్ చేసుకున్న టైటిల్ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ రాజమండ్రి. కథ ఆయన మదిలో పురుడు పోసుకుంటున్న సందర్భంగా మహర్షి సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్, అక్కడ ఈ సినిమా షూటింగ్ ఒకవైపు సాగుతోంది. ఆయన మదిలో కథలోని పాత్రలు ఇవన్నీ ఒక్కొక్కటిగా రూపొందుతూ వస్తున్న సమయంలో నెల్లూరు నుంచి 2 డాక్టర్లు వచ్చి మాకు ఒక సినిమా చేసి పెట్టండి, ఇళయరాజా గారి సంగీతం, మీ దర్శకత్వం, అంతే, మాకు కథ చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, మీ దర్శకత్వంలో మాకు సినిమా కావాలి అని అడిగినటువంటి నెల్లూరు డాక్టర్లు డాక్టర్ పి రమేష్ రెడ్డి, డాక్టర్ పి విజయ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు కూడా తెలియదు, వంశీ గారికి తెలిసామో తెలియదు. అలా వాళ్ళు వచ్చి వంశీ గారిని కలుసుకొని వెళ్ళారు. ఈయన స్నేహితుల బృందం ఉంది, మహర్షి గారి స్నేహితుల బృందంలో శివాజీ రాజా గారిని చూశారు. చూసి శివాజీ రాజాలో హీరోగా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో గోపాలం పాత్రకి, అని శివాజీ రాజా ఇలా రా అని పిలిచి నిన్ను పెట్టి హీరోగా సినిమా తీస్తున్నాయా, నెక్స్ట్ సినిమాకి నువ్వే హీరో, టైటిల్ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ రాజమండ్రి అని చెప్పారు. శివాజీ రాజా ఎగిరి గంతేసాడు, అయిపోయింది. మహర్షి సినిమా పూర్తయింది. మహర్షి సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత తమ్ముడు సత్యం గారు, వేమూరు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఎలాగూ వంశీ గారి శ్రేయోభిలాషులు కదా. వేమూరు సత్యనారాయణ గారు అంటే సాక్షాత్తు వంశీ గారిని దర్శకుడిగా మంచుపల్లకి ద్వారా మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి, మనందరికీ తెలుసు. వాళ్ళు ఏమండి అంతా కొత్త వాళ్ళతో పెట్టుకుని మహర్షి చేశాము, మహర్షి కొత్త వాళ్ళతో చేసిన తర్వాత ఫ్లాప్ అయింది, కొత్త హీరోగా శివాజీ రాజా అసలు ఎలాగండి, ఏమవుతుందేంటో, మీరు రెగ్యులర్ హీరో రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళిపోదాం అన్నారు. సరే అయితే రెగ్యులర్ హీరో రాజేంద్ర ప్రసాద్తో వెళ్ళిపోదాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు హీరో ఇప్పుడు ఫిక్స్, రాజేంద్ర ప్రసాద్ గారు ఫిక్స్ అయిపోయింది. ఇళయరాజా గారి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు ఇళయరాజా గారు ఏంటి సార్ కథ ఏంటి వంశీ చెప్పు అంటే, ఆ పెనుగొండ పాముల నాగేశ్వరరావు అని ఇట్లా రికార్డింగ్ డ్యాన్సులకు ఆద్యుడండి అని అతని కథ అంతా చెప్పాడు వంశీ గారు. చెప్పి ఆ బ్యాక్డ్రాప్లో, ఈ నేపథ్యంలో మా ప్రాంతంలో జరిగేటటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కల్చరు, అందులో ఉన్నటువంటి పాత్రలు, ఇది కథ, ఇవి సందర్భాలు అని చెబుతూ వంశీ గారు ఏమన్నారంటే, పాత ట్యూన్లకి పాత సినిమా పాటలని మీరు ఇప్పుడు రీమిక్స్ చేయాలి అని చెప్తే, వంశీ గారి ఆలోచనే. వంశీ గారి ఆలోచన ఖచ్చితంగా రికార్డింగ్ డ్యాన్సులు అనేటప్పటికి పాత సినిమాలు. ఇక్కడ ఏంటంటే వంశీ గారు చేసిన అద్భుతమైన ఫీట్ ఏంటంటేనండి, ఈ సినిమాలో ఆయనకు నచ్చిన 3 పాటలు తీసుకున్నాడు ఆయన. ఒకటి రాముడు భీముడు సినిమాలో తెలిసిందిలే, రెండో పాట మనుషులు మమతల్లో సిగ్గేస్తోంది ఆ పాట, మూడో పాట గూఢచారి 116లో నువ్వు నా ముందు ఉంటాయి. 3 పాటలు ఆయన చాలా ఇష్టమైన పాటలు 3 తీసుకుని ఈ 3ంటిని ఇళయరాజా గారి దగ్గర రీమిక్స్ చేయించుకున్నారు. ఆయన రీమిక్స్ చేయించుకున్న తర్వాత ఏంటంటే ఆయన కూడా చాలా ముచ్చటపడుతూ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అసలు పాటలు ఈ సందర్భాలకి అసలు పాటలు చేయాల్సి వచ్చినప్పుడు వంశీ గారు ఎంచుకున్నటువంటి పద్ధతి ఏంటంటే, గురువుగారు మనకి సితార్లో ఒక ఆర్ఆర్ ఉందండి, ఆ ఆర్ఆర్కి నాకు సాంగ్ కావాలి, స్వాతిముత్యంలో థీమ్ మ్యూజిక్ ఉంది, ఆ థీమ్ మ్యూజిక్ ఒక పాట కావాలి,
ఆలాపనలో ఒక ఆర్ఆర్ చేశారు, దానికి ఒక పాట కావాలి. అలా తీసుకోవడం మొదలు పెడితే దీన్ని ఇళయరాజా గారు కూడా చాలా ఇష్టపడుతూ, చక్రవాక రాగం చాలా ఇష్టం ఇళయరాజా గారికి. చక్రవాక రాగం అంటే గౌరీ మనోహరి అనే ఒక రాగం చాలా ఇష్టం ఇళయరాజా గారికి. ఆయన గౌరీ మనోహర్లో ఆయన చాలా గొప్ప పాటలు, ఎన్నో పాటలు గౌరీ మనోహరి అనే రాగంలో చేశారు ఇళయరాజా గారు. ఇందులో చక్రవాకంలో చేశారు. మనకి స్వాతిముత్యంలో థీమ్ మ్యూజిక్ చేసిన పాట వచ్చి ఏనాడు విడిపోని ముడి వేసని, ఈ చెలిమితోడు ఈ పసుపు తాడు, ఆ పాట చేశారు. అది స్వాతిముత్యం థీమ్ మ్యూజిక్. సితారా ఆర్ఆర్కి వచ్చేసి అదొక పాట. వెన్నెలై పాడన మల్లికా ఆ 2 పాటలు ఒకే ట్యూన్ అనమాట. ఆ 2 ఒకటి. కలలా కరగాల ఇంకో పాట. మొత్తం 7 పాటలు అండి. ఈ 7 పాటల్లో కలలా కరగాల గురించి ఆఖరణ మాట్లాడుకుందాం, మీరు దయచేసి గుర్తు చేయండి. ఈ పాటలన్నీ, సందర్భాలన్నీ కుదిరిన తర్వాత, కూర్చున్న తర్వాత ఎక్కువ ఆడియో క్యాసెట్స్ ద్వారానే ఆడియో మార్కెట్లోకి రిలీజ్ కావాలి. సినిమా షూటింగ్కి వెళ్ళాలా, ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారు. ఓకే. ఆడియో క్యాసెట్ మార్కెట్లోకి రాజేంద్ర ప్రసాద్ గారి ఒక సగం, ఈ సగం రాజేంద్ర ప్రసాద్ గారి మీసం లేకుండా మిగతా సగం అంతా సినిమా హీరోల తలకాయలు అతికిచ్చి ఒక డిజైన్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఆడియో క్యాసెట్ చూస్తే ఎవరైనా కొనేస్తారు, అంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఆడియో క్యాసెట్ చేశారు. పాటలు జనాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వంశీ గారు ఆలోచించుకొని రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ ఎవరు, ఆ మహర్షిలో చేసింది కదా, అమ్మాయినే పెడదాం అని శాంతిప్రియ హీరోయిన్ అంటే, రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ శాంతిప్రియ కాదు, మార్చు, వేరే హీరోయిన్ పెట్టు. ఈయన డిస్కషన్ మొదలు పెట్టేటప్పటికే వంశీ గారికి చీరెత్తుకొచ్చింది. వచ్చి హీరోనే మార్చేస్తే పోలాని ఆలోచించి హీరోనే మార్చేసాడు. అయ్యో. మార్చేసి నరేష్కి ఫోన్ చేశారు. చేసేటప్పుడు రెక్కలు కొట్టుకొని వాలిపోయాడు నరేష్ గారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారితో వంశీ గారు వరుసగా సూపర్ డూపర్ హిట్స్, చెప్పుకోదగ్గ సినిమాలు, ఒక లేడీస్ టైలర్ లాంటి సినిమా అప్పటికి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారి ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ప్రేమించు పెళ్ళాడు ఓ మోస్తరుగా ఆడింది. ఇలా రాజేంద్ర ప్రసాద్ గారికి హీరోగా నిజమైనటువంటి గుర్తింపు, హీరోగా ఒక స్టార్డమ్ అనేది, అంటే రాజేంద్ర ప్రసాద్కి ఒక మార్కెట్ అనేది క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ వంశీ రాజేంద్ర ప్రసాద్ని కాదని నన్ను పిలుస్తున్నాడని నరేష్ గారు వచ్చారు. వచ్చేసిన తర్వాత నరేష్ గారి ప్రవర్తన వంశీ గారికి విపరీతంగా నచ్చేసింది. ఎందుకు నచ్చేసిందంటే, అసలు విజయ నిర్మల గారు అబ్బాయి నేను, అప్పటికి జంధ్యాల గారు, రేలంగి నరసింహారావు గారు, వాళ్ళతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నరేష్ గారు హీఈస్ ఆల్సో వెరీ బిజియెస్ట్ హీరో అనమాట. ఇట్లా చేస్తూ అసలు ఆ అహం కానీ, ఆ భేషజం కానీ ఏమీ లేవు ఈ మనిషికి. ఎంతకాలం ఎందుకు నాకు ఇతను పరిచయం కాలేదని వంశీ గారు ఆలోచించుకునేలాగుంది నరేష్ గారి ప్రవర్తన. నరేష్ గారు ఆయనతో పాటు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవడు బబ్లూని ఉంటే, ఆ బబ్లూని కూడా వెంట పెట్టుకుని నరేష్ గారి దగ్గరకు వచ్చి లాంగ్ డ్రైవ్ మహాబలిపురం వెళ్ళిపోయేవాళ్ళంట. డ్రైవ్ చేసుకుంటా నరేష్ గారు వంశీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని, ఈ బబ్లూని వెనకాల కూర్చోబెట్టుకుని మహాబలిపురం వెన్నెల రాత్రుల్లో సముద్రం వైపు, మహాబలిపురం వైపు, మీరు మహాబలిపురం వెళ్ళారో లేదో నాకు తెలియదు, నిజంగా సముద్రాన్ని, సాగర తీరాన్ని చూడాలంటే మహాబలిపురంలో చూడాలన్నమాట. అందులోనూ వెన్నెల రాత్రులు అనేటప్పటికి అసలు ఊహించుకుంటేనే మనకెన్నో మధురోహలలో తేలియాడతాం. వెళుతూ సినిమాల పాటలు, రాజేంద్ర ప్రసాద్ కవర్ ఉంటుంది, పాట హీరో ఏమో నరేష్. ఆడియో క్యాసెట్ పెడితే ఓహో ఒక్కొక్క పాట ఎంత అద్భుతంగా ఉన్నాయి, అసలు ఇళయరాజా గారు ఏ పాట చేసినా ఇంత అద్భుతంగా చేస్తారా, ఇలా అనుకుంటూ వెళుతూ నరేష్ అన్నంట, సార్ మనం ఈరోజు అయితే ఇలా వచ్చేసాం, కానీ రేపు మనం అసలు భోజనానికి వెళ్ళాలి సార్, డిన్నర్కి వెళ్ళాలి సార్ మనం అంటే, సరే నరేష్ వెళ్దాం డిన్నర్కి అన్నాడంట. మరుసటి రోజు సాయంత్రం చెప్పుకొని తీరాలండి ఇవి. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు కలుద్దాం అంటే 5 గంటలకు కారు వేసుకుని వచ్చేసాడంట నరేష్. వస్తే వంశీ గారు ఏంటి 5 గంటలకు వచ్చేసిన, తొందరగా వచ్చేసావు నరేష్, మెరీనా బీచ్లో రత్నవేలు అని ఒకటి సుండలు అమ్ముతాడయ్యా, చాలా బాగుంటాయి, వెళ్ళి తిన్నామన్నాడట. పదండి అని చెప్పేసి వెళ్ళిపోయి మొత్తం వాడి దగ్గర చాలా రుచిగా ఉన్నాయని సుండలు తినేసారంట. కడుపు నిండా తినేసి 15 రూపాయలు బిల్లు అయిందంట. 100 రూపాయలు ఇచ్చాడంట నరేష్ ఆ కుర్రాడికి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే, అక్కడ ప్యారిస్ బస్ స్టాండ్లో, ప్యారిస్ కార్నర్ అంటారు, బస్ స్టాండ్ అవతల ఉంటుంది. ప్యారిస్ కార్నర్లో ఒకడు పునీదా మురుక్కు అని అమ్ముతాడు. పునీదా అనే ముసలి మనిషి మురుక్కులు అమ్ముతారు, చాలా రుచిగా ఉంటాయి, వెళ్ళి మురుకులు తిందాం అన్నాడంట. వెళ్ళిపోయి మొత్తం కడుపు నిండా మురుకులు తినేసారు ఈసారి. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని అడిగాడట నరేష్. ఏం లేదు, మన పాండీ బజార్లో బందరమిట్ట ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ సమయంలో బెల్లం జిలేబీ వేడివేడికి దించుంటారు నరేష్, వెళ్ళి తిందాం అన్నాడట. అక్కడికి వెళ్ళగానే అప్పుడే వాయిదించినటువంటి ఆ బెల్లం జిలేబీలు ప్లేట్లో పెడుతుంటే వంశీ గారు అంటున్నారంట, మనం అసలు ఆ వెన్నెలు చూస్తా, వెన్నెల తాగుతున్నట్టు ఉంటుంది ఆ కిటికీ దగ్గర వెళ్ళి ఇప్పుడు జిలేబీలు తింటే, అంటే ఇప్పుడు ఈ షాపులో అవన్నీ వెన్నెల జాబిలి ఎక్కడి నుంచి వస్తాయండి,
అని చెప్పి కడుపు నిండా జిలేబీలు తిన్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి సార్ అన్నట్టు హాలీవుడ్ హోటల్కి వెళ్ళి టీ తాగుదాం భలే ఉంటుంది. నరేష్కు తెలుసు కదా, భలే ఉంటుంది సార్ హాలీవుడ్ హోటల్కి వెళ్ళి టీ తాగుదాం. వెళ్ళి టీలు తాగేసి వెలుపలికి వచ్చి భాష అని ఉంటాడు. ఆ భాషనే వంశీ గారిని దర్శకుడు అవుతామని చెప్పింది అతను కట్టే స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం వంశీ గారు. ఇప్పుడు పాన్ వేద్దాం నరేష్, స్వీట్ పాను పెప్పర్మెంట్ కొంచెం ఎక్కువై నాకు అని చెప్పి స్వీట్స్ పాన్లు తిన్న తర్వాత సార్ ఇంక డిన్నర్కి వెళ్ళిపోదాం అన్నాడంట నరేష్. ఏముంది నరేష్, అయిపోయింది కదా డిన్నరు, ఈరోజు డిన్నర్ ఇలా ప్లాన్ చేశాను నేను అన్నాడంట. సాయంత్రం నుంచి తింటూనే తిరుగుతూనే ఉన్నాం కదా, నాతో డిన్నర్ ఇలాగే ఉంటుంది మరి అంటే, మీరేం మనిషి అండి బాబు, ఇదేం డిన్నర్ అండి అంటే ఇలాగే ఉంటుంది నాతో. కట్ చేస్తే రాజోలు ఏ లేడీస్ టైలర్ షూటింగ్ అయితే చేశారో ఆ రాజోలు, ఆ శివకోడు, ఆ పరిసర ప్రాంతాలు, ఆ పుంతరేవులు, అక్కడ షూటింగ్. మళ్ళీ ముదునూరు అక్కిరాజు గారు, మళ్ళీ బిక్కెని సీతారాంబాబు గారు, వీళ్ళందరూ షూటింగ్ ప్రారంభానికి ముందు వంశీ గారు వెళ్ళిపోయి ఆయనకి పుష్కరాల రేవు చాలా ఇష్టం. ఆ పుష్కరాల రేవులో కూర్చుని ఆలోచిస్తున్నారంటే ఎలా తీయాలి ఈ సినిమాని, నేను ఎలా తీయాలి, నేనేమనుకున్నాను, దాన్ని అసలు తెర మీదకి తీసుకురాగల లేదా అని చెప్పేసి ఆయన కూర్చుని ఆలోచిస్తుంటే నదిలో నుంచి ఏ గుళ్ళోనూ నైర్మాల్యం కొట్టుకుని వెళ్తుందంట. కొట్టుకుని పసుపు, ఆ పువ్వులు అన్నీ వెళ్తుంటే ఎవరో ఒక ప్రాకృత కవి ఒకప్పుడు ఒక మాట చెప్పాడంట, నదిలో పసుపు జాడలు, ఎగువ రేవులో ఎవరో సుందరి స్నానం చేస్తున్నట్టుంది అన్నాడంట. ఆ వాక్యాలు గుర్తొచ్చాయంట వంశీ గారికి. అంటే అంత భావుకతని అనుభవిస్తేనే, అంత భావుకతకి లోనైతేనే, అంత తాత్వికతకు లోనైతేనే తెర మీదకి ఏదైనా తీసుకురాగలం. ఎందుకు చెప్పానంటే గూటి పడవలు ఉంటాయి, తెరచాపలు ఉంటాయండి. ఇప్పుడు ఏనాడు మూడు వేసిన పాట గూటి పడవ తీసుకున్న గూటి పడవలో ఆయనకి పండు వెన్నెల రాత్రి, నిండు వెన్నెల జాబిల్ ఆ పాట చాలా ఇష్టం అనుకుంటా వంశీ గారికి. ఆ పండు వెన్నెల రాత్రిలో, ఆ నిండు వెన్నెల జాబిల్లో ఆ పడవలో హీరో హీరోయిన్లను ఇద్దరిని కూర్చోబెట్టి ఏనాడు విడిపోని ముడి వేసిన అనేటటువంటి పాట చిత్రీకరించడం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి విషయం. ఈ సినిమాకి సంబంధించి ఉన్న అద్భుతాల గురించి మాట్లాడమంటే ఒకటే చెప్తా, హరి అనుమోల్ గారు మనకి అద్భుతమైన ప్రింట్ ఇవాళ మనకి అవైలబిలిటీలోకి లేకపోవచ్చు యూట్యూబ్లో, కానీ హరి అనుమోల్ గారి చిత్రీకరణ ఎంత గొప్పగా వంశీ గారు భావించింది ఆయన చిత్రీకరించారో. సౌండ్ తీసేస్తే సినిమాలో నుంచి ఇళయరాజా గారి రీరికార్డింగ్స్, సాంగ్స్ని కాసేపు పక్కన పెట్టి భాషా భావం ఏదైతే ఉన్నాయి, తనికెళ్ళ భరణి గారు రాసినటువంటి సంభాషణల్ని, ఆ ధ్వనిని తీసేస్తే సినిమా చూడటం చాలా కష్టం. వాస్తవం, ఈ సినిమా చూడటం చాలా కష్టం. ఎందుకంటే ఎనీ ఫ్రేమ్, ఎనీ సీన్ తీసుకుందాం మనం. ఒక సీన్ తీసుకుంటే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో ఎనీ సీన్ అని ఎందుకన్నా అంటే, మీరు ఒక సీన్ తీసుకుంటే ప్రతి సీన్ ఒక ఎపిసోడ్ అండి. ప్రతి సీన్ తీయడం ఒక ఛాలెంజ్. వై? బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో 10 మంది ఆర్టిస్టులు ఉంటారు. మీకు 10 మంది ఆర్టిస్టులు. ఈ 10 మంది ఆర్టిస్టులను పెట్టుకొని వంశీ గారు ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే 10 మందిది గోదావరి జిల్లానే, 10 మందిది గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి రికార్డింగ్ డాన్సర్లు కాబట్టి వీళ్ళు మాట్లాడేటటువంటి ఆ భాష ఏదైతే ఉందో, భాష, యాస, మాండలికాలు మారవు. కానీ 10 మంది ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చెయ్యాలి. డైలాగ్ టు డైలాగ్, డైలాగ్ టు డైలాగ్, డైలాగ్ టు డైలాగ్, ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కౌంటర్ డైలాగ్ ఇవ్వాలి. ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం.